సమస్య పరిష్కారం కావాలి, ప్రభుత్వాలు అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాలి, ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో దృష్టిని కేంద్రీకరించాలి, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు, దాని మీద దృష్టిని కేంద్రీకరించాలి నా భావన. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని యోగా చేస్తే ఈ సమస్య ఆటోమేటిక్ పరిష్కారం అవుతుంది. ఈరోజు ఉదాహరణకు ఆంధ్రజ్యోతి మీద అప్పుడు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆ రోజు మరి దాన్ని కొంత బ్రాడ్కాస్టింగ్ కాకుండా ఆ యొక్క ఛానల్ మీద ఏదైతే ఆ రోజు మరి బ్యాన్ పెట్టారో అప్పుడు మేము ఖండించాము. ఇప్పుడు కూడా ఆ రోజు మేము తీసుకున్నటువంటి స్టాండ్ ఏ రకమైనటువంటి స్టాండో ఇప్పుడు కూడా కొన్ని టీన్యూస్ కానీ లేకపోతే ఇతర ఇస్తామంటున్నటువంటి ఛానల్స్ కానీ మరి నోటీసులు ఇవ్వడం కూడా అదే స్థాయిలో మేము వ్యతిరేకిస్తాం. ఇది మంచిది కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు పోటీలు పడి తప్పులు చేస్తూ ఉన్నారు, ప్రతిష్టకు పోయి తప్పులు చేస్తూ ఉన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛకు ఎవరు కూడా భంగం కలిగించకూడదు. ఆంధ్రజ్యోతి విషయంలో కూడా నేను పునరుద్ఘాటిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కమిటెడ్గా ఉంది. ఆంధ్రజ్యోతికి ఒత్తిడి చేసి ఆ రోజు ఆ యొక్క ఛానల్ను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను ప్రసారం కాకుండా ఏదైతే అడ్డుకుంటున్నారో భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గతంలో మాకున్నటువంటి పరిధుల మేరకు దాన్ని మరి ఆ రకమైనటువంటి వివక్షత చేయకుండా ఉండాలనేటువంటిది మేము ఆ రోజు కూడా ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నాం. అదేవిధంగా మరొక విషయం కూడా నేను చెప్తున్నాను. ప్రసార సాధనాలు స్వీయ నియంత్రణ పాటించాలి. ఆ స్వీయ నియంత్రణ లేకపోతే కొన్ని అనవసరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా మరి అవినీతి, అధికార దుర్వినియోగము, ప్రజాస్వామ్య పరిరక్షణ ఈరోజు దేశంలో కొద్ది గొప్ప ఉన్నదంటే ప్రసార సాధనాల కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవినీతిని అరికట్టే విషయంలో కావచ్చు, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే విషయంలో కావచ్చు, డెమోక్రసీని పరిరక్షించే విషయంలో కావచ్చు. ఈ న్యూస్లో ఆ టేపులు ఎక్కడి నుంచి వచ్చినాయో దానికి వివరణ ఇవ్వాలి. ఏపీ పోలీసులు ఏమిచ్చారు? నోటీస్ ఇచ్చారు. నోటీస్ జవాబు చెప్తే క్లోజ్ అవుతుంది. నీ మాటల బట్టే ఓ గంట ముందు సంచలన వార్తలు వస్తాయి. ఆ సంచలన వార్తలు వస్తాయన్న దానికి రూపకల్పన ఎవరు చేశారు?